నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ నేను రాణి. మున్నూరు కాపుల అభ్యున్నతి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు. సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్లో జరిగిన తెలంగాణ మున్నూరు కాపు సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేశవరావు, వి హనుమంతరావు, దానం నాగేంద్ర హాజరయ్యారు. డైరీ ఆవిష్కరణ అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన మున్నూరు కాపు సర్పంచ్లను సన్మానించారు. రాజకీయాల్లో మున్నూరు కాపులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. మున్నూరు కాపు భవనానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వనున్నట్లు, అలాగే విద్యార్థుల కోసం వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. మున్నూరు కాపుల హక్కుల సాధన కోసం పేరణ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశం ఉద్దేశం ఒకటే, మున్నూరు కాపులు హయ్యెస్ట్ పాపులేషన్ ఉంది. దాని తర్వాత మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు, ఉప సర్పంచ్ గెలిచిన వాళ్ళకి సన్మానం. దీంతోపాటు ఒక 15, 20, 30 ఏళ్ళ నుంచి కాచిగూడ దగ్గర మున్నూరు కాపు సంఘం ఉన్నది. అందులో మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకు కూడా హాస్టల్ కట్టాలని. అదేవిధంగా గత ప్రభుత్వం 5 ఎకరాలు శంకర్పల్లి దగ్గర, గండిపేట దగ్గర భూమి ఇచ్చారు. 5 కోట్లు ఏం సరిపోయి, ఎందుకంటే పెద్ద గుట్ట మీద ఇచ్చారు. దానికి తప్పనిసరిగా మేము అమెరికాలో ఉన్నటువంటి కాపులు కానీ, మున్నూరు కాపులు కానీ, అదేవిధంగా అమెరికా కాకుండా లండన్, ఆస్ట్రేలియాలో ఉన్న కాపుల దగ్గరికి పోయి కొంత ఫండ్ తీసుకొచ్చి మహిళలకు చదవాలని ఉన్నది. మేము మంచి చదువు చదువుతాం, మాకు అవకాశం లేదు, ఆదిలాబాద్, మహబూబ్నగర్కి ఎట్లా రావాలి, 7 ఉండాలి అన్నారు. ఆ హాస్టల్ బిల్డింగ్ కట్టియాలి. దాంట్లోనే కొందరు గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఉండే అవకాశం కల్పించాలనేది నా ఉద్దేశం. కానీ మేము ట్రస్ట్ మెంబర్లకు పేరు కాదు, ట్రస్ట్ పని చేయాలి. కేవలం పేరుకే ట్రస్ట్ మెంబర్లకు పని చేయకపోతే ప్రజలు మమ్మల్ని తిడతారు. కనుక మొదటి నుంచి నేను చెప్తున్నా, మహిళలకు ఒక హాస్టల్ కట్టియాలంటే ఎవరు కట్టియలేదు. గత ప్రభుత్వం ఇచ్చింది. దీనికి కొంత సాయం గురించి మేము జూన్, జూలైలో తప్పనిసరిగా అమెరికా, లండన్, అదేవిధంగా ఆస్ట్రేలియా పోయి చాలామంది గతంలో చదువుకొని అమెరికాలో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ చేసి సంపాదిస్తున్నారు. వాళ్ళు మన కులానికి కూడా, పేదవాళ్ళకు కూడా సాయం చేయాలి, మహిళలకు కూడా హాస్టల్ కట్టియాలన్న ఉద్దేశంతో అక్కడ ఎవరైనా వస్తే ఏదైతే గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గ్రామం హాస్టల్లో ఉండేటట్టు వాళ్ళకు కూడా గదులు చేయడానికి మొదటి ప్రయత్నం చేస్తాం. దీంతోపాటు సర్పంచులు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. రేపు జిల్లా పరిషత్ చైర్మన్, మండల అధ్యక్షులు, అదేవిధంగా మేయర్లు కావాలనేదే నా ముఖ్య ఉద్దేశం. తప్పనిసరిగా పదవులు వస్తాయి. జై ఓబీసీ, ఆ తర్వాత జై మున్నూరు కాపు. సతీష్ గారు అన్న రాజశేఖర్ ఒకే ఒక్కొక్కరికి ఒకే వేసి ఒకే అందరూ కూడా కూర్చోండి. ఓ రాములన్న కూర్చో అన్న ఇన్నిసార్లు కూర్చోవే, యాదరన్న కూర్చో ప్లీజ్. ప్రకాశ్ గారు కిందికి వస్తారు. మీరు